సర్వోత్సేక ప్రసిద్ధ రాక్షస వినాశ గుహ్య శక్తిర్మయా సర్వసద్గుణ సత్వరాజస గుణాతీత తమోనాశయ సర్వజ్ఞాన శుభానుభూతి వరద సౌభాగ్యదా సర్వదా సర్వాణి శుభ సర్వదా కృతమణి శ్రీలాలితాం భావయే. శుభ సులక్షణి, శుభప్రదాయిని, శుభప్రభాసిని, శుభప్రమోదిని, శుభ సుహాసిని అయిన సర్వసమ్మోహినికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో సరస్వతీ విద్యను గురించి వివరించడం కొనసాగుతోంది కిందటి దాదాపుగా 20 నామాల నుంచి. తనకంటూ ఏ ఉపాధులు లేకుండా సదాశివుని పట్ల పతివ్రతా ధర్మం కలిగి సాంప్రదాయాలకి అధినేత్రి, గురు పరంపర స్వరూపిణి, సాధు స్వభావం కలిగినటువంటి ఈం బీజాక్షర స్వరూపిణిగా దేవిని అభివర్ణించాయి కింద కొన్ని నామాలు. కులమార్గాన్ని అధిగమించి ఇంద్రియ సమూహాన్ని దాటించేది కులోత్తీర్ణ అంటే. జ్ఞానమూర్తి అయినటువంటి సూర్యుని చేత ఆరాధింపబడేది, ఏకాలం చేత ఆరాధింపబడేది, శ్రీచక్రంలో బిందు స్వరూపమైనది భగారాధ్య. అన్ని అణువులందు కూడా శివశక్త్యాత్మక శక్తిగా మాయగా ఆ మహామాయా స్వరూపంగా అందరినీ మోహపెట్టేది, మహాత్ములైనటువంటి దేవతల యొక్క స్వరూపమైనది, మధురానుభూతి స్వరూపమైనది, ఉన్నతమైనటువంటి క్షమారూపమైనటువంటి భూదేవి స్వరూపమైనది మహీ అని. వివిధ గణాలకి అక్షర గణాధిపతికి తల్లి అయినది గణాంబ అంటే. గుహ్యకులనబడేటువంటి యక్షగణాల చేత ఆరాధించబడేది గుహ్యకారాధ్య. అలాగే అతి మృదువైనటువంటి సుకుమారమైనటువంటి కోమలమైన శరీరం కలిగేది కోమలాంగి అని. పరబ్రహ్మకి సదాశివునికి శ్రీ విద్యా విధానంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా ప్రియమైనది దేవి గురుప్రియ అని. ఆ విధంగా శారీరక, యౌగిక, తాంత్రిక, దైవిక రూపగుణాలను వివరించాయి కింద 9 నామాలు. క్షమకి, భ్రమకి, శమకి, దమకి నిలయమైనది దేవి అని అంతరార్థం. విశ్వ సామ్రాజ్ఞి అయినటువంటి దేవి యొక్క సృష్టి నిర్వహణ, లోక పాలన, జీవలాలన విధానాల్ని మరో దృక్పథంలో నుంచి చూపిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది స్వతంత్ర అనే నామం. ఈ స్వతంత్ర అనే నామానికి అర్థం స్వతంత్రత కలిగినది, స్వేచ్ఛ కలిగినది, తనదైనటువంటి తంత్రం కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టిస్తంత్ర సమర్థ శక్తి సహిత సర్వస్వతంత్రాధృత చాతుషష్టి స్వతంత్ర తత్వమహిత శ్రీ విద్య తంత్రాన్విత త్వయ్యాంతర్య సమస్త విద్య విషయ జ్ఞాన స్వతంత్రాకృత స్వాతంత్రం తవ తంత్ర భాసితనుత శ్రీపురీ శారదా. సృష్టిస్తంత్ర సమర్థ శక్తి సహిత సర్వస్వతంత్రాధృత అన్నారు. అంటే సృష్టి అంతటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి తంత్రశక్తి కలిగి ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా స్వతంత్రమైనది. చాతుషష్టి స్వతంత్ర తత్వమహిత శ్రీ విద్య తంత్రాన్విత అన్నారంటే 64 తంత్రాల్లో ఉన్నత తంత్రమైనటువంటి శ్రీ విద్యా తంత్ర స్వరూపమైనది. త్వయ్యాంతర్య సమస్త విద్య విషయ జ్ఞాన స్వతంత్రాకృత అన్నారంటే తనలో అన్ని విద్యలు, విషయ జ్ఞానాలు, మంత్రాలు ఇముడ్చుకొని తనదైనటువంటి తంత్రం కలిగినది. స్వాతంత్రం తవతంత్ర భాసితనుత అన్నారంటే దేని మీద ఆధారపడినటువంటి అవసరం లేనటువంటి స్వతంత్ర లక్షణమే తన తత్వంగా కలిగినటువంటి ఈశ్వరి అని. దేవి సర్వస్వతంత్రమైనది, సర్వ నియంతృత్వం కలది. సృష్టిలో ఏ విషయం, ఏ జీవుల మీద కూడా ఏ పనికి ఆధారపడవలసినటువంటి అవసరం లేనిది. ఇతర వస్తువుల యొక్క అవసరం, సహాయం లేకుండానే పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనేటువంటి
పంచకృత్యాలతో కూడినటువంటి సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేది. ఆమె కంటే ఉన్నతులు పైవారు, ఆమెతో సమానులు ఎవరూ లేనిది అని అర్థం. అంటే దేవియే అన్నిటికీ ఆధారం, ఆమె ఎవరిపైనా ఆధారపడనిది అని దీని యొక్క భావం. స్వతంత్ర అంటే ఇక తంత్రం అంటే ఒక రకమైన ఉపాసనా పద్ధతి. ఆ ఉపాసనా పద్ధతులు, వాటి దేవతా స్వరూపాలు, ఆ సంబంధమైనటువంటి మంత్రాలు, వాటి నియమనిష్టలు అన్నీ కూడా తంత్రశాస్త్రంలో దేవి స్వరూపంగా వివరించబడ్డాయి. వాటన్నిటికీ కూడా అతీతంగా తనదైనటువంటి తంత్రం కలిగిన దేవి అని భావం. తంత్రశాస్త్రం ప్రకారం 64 ప్రధాన తంత్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో చాలా భాగం క్షుద్ర విద్యలు, అంటే అల్పమైనటువంటి ఫలితాలని ఉద్దేశించినవి. ఆధ్యాత్మిక సాధనకి, జ్ఞాన శోధనకి ఉపయోగపడేవి కావు. అవి కేవలం ఐహిక వాంఛితాలను మాత్రమే సిద్ధింపజేసేవి. ఆ తంత్రాలు అన్నిటికన్నా కూడా అత్యున్నతమైనది శ్రీ విద్యాతంత్రం. ఆ శ్రీ విద్యాతంత్రాన్ని స్వతంత్రం అని కూడా వ్యవహరిస్తారు. ఆ శ్రీ విద్యాతంత్ర స్వరూపిణియే దేవి. స్వతంత్ర అంటే అని అర్థం. స్వతంత్రం అంటే తనదైన తంత్రం అనే, స్వాతంత్రం అంటే తనదైన తంత్రం అనే అర్థంలో తన తంత్రమే తన స్వరూపంగా కలిగింది అని అర్థం. ఇతర తంత్రాలు అన్నీ కూడా బాహ్యమైనటువంటి ఇతర దేవతా సంబంధమైనవి. స్వతంత్రం అంటే శ్రీ విద్యాతంత్రమే అంతర్ధ్యానాన్ని చెప్పేది, అంటే దేవిది అని అర్థం. పరబ్రహ్మానుభవాన్ని ప్రసాదించేటువంటి మహోన్నత విద్య అయినటువంటి శ్రీ విద్యాతంత్ర స్వరూపం దేవి అని దీని యొక్క భావం. దేవి ఇదివరకు నామంలో చెప్పిన గురు రూపిణి, సర్వజ్ఞ కనుక స్వతంత్రాన్ని కూడా దీని యొక్క ఆ విధంగా కూడా అన్వయించవచ్చును. స్వతంత్రం అనే పేరు కలిగినటువంటి నిత్యాతంత్ర స్వరూపురాలు, నిత్యాతంత్రాల్లో స్వతంత్రం అనేటువంటి ఒక తంత్రం ఉంది. ఆ తంత్ర స్వరూపురాలను కూడా సమన్వయం చేసుకోవచ్చును. అలాగే స్వతంత్ర అనే పదాన్ని విడదీస్తే స్వ అంటే ఆత్మీయుడైనటువంటి పరమశివుడు అని అర్థం తీసుకుంటే, తంత్ర అధీనంలో ఉండేది అని, అంటే తన అధీనంలో పరమశివుని కలిగినది. లేదా స్వ అంటే పరమశివునికి తంత్ర అధీనమైనది, అంటే పరమశివునికి అధీనమైనది అని అర్థం. స్వాధీన వల్లభ అనే నామం కూడా ఇక్కడ అర్థమవుతుంది. శివపార్వతులు ఒకరికొకరు అధీనులు అని దీని యొక్క అర్థం. అంటే శివునికి పార్వతి అధీనమైనది, పార్వతికి శివుడు అధీనమైన వాడు. ఈ భావాన్ని కాళికా పురాణంలో కామరూప క్షేత్ర మహాత్మ్యం సందర్భంగా శివుడు పార్వతి పరస్పరం అధీనుడు, పరస్పరం అధినేతలు, ఒకరికొకరు అధినేతలు, ఒకరికొకరు అధీనుడు, వారు ఒకరినొకరు ధ్యానించుకుంటూ ఉంటారు అని చెప్పబడింది. కాబట్టి స్వతంత్ర అంటే ఆ విధమైన అర్థం కూడా తీసుకోవచ్చు మనం. చక్రరాజమైనటువంటి శ్రీచక్రం కూడా స్వతంత్ర అని పిలువబడుతుంది. ఆ శ్రీ విద్య శ్రీచక్రాలకి అధిష్టాత్రి దేవి కనుక ఆమె స్వతంత్ర అని అర్థం. శంకరాచార్యుల వారు తంత్రాల్లో శ్రీ విద్యాతంత్రమే సర్వ పురుషార్థ సాధకమని, అన్ని తంత్రాల్లో సర్వోత్కృష్టమైనది సాత్విక ఉపాసన ఉపకరణమని అంటారు సౌందర్యలహరి శ్లోకంలో. చతుష్షష్ట్యాతంత్రై సకలమనిసంధాయ భువనం శతస్తస్థసిద్ధి ప్రసవపరతంత్రై పుష్పతి పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితరమవాదేతరమిదం అంటాడు. అంటే అమ్మా, శివుడు అనేక సిద్ధుల్ని ఇచ్చేటువంటి మాయాశావరాల వంటి 64 తంత్రాలను ప్రసాదించి ప్రపంచాన్ని మోహపెట్టి తాను నిశ్చలంగా కూర్చున్నాడు. నీవు ఆ తంత్రాల్లో ఉన్నటువంటి సారం అంతా గ్రహించి వాటి వలన పరమ పురుషార్థమైనటువంటి మోక్షం లభించదు అని తెలుసుకొని అన్ని పురుషార్థాలని సమకూర్చగలిగినటువంటి ఉత్తమ తంత్రాన్ని చెప్పమని శివుణ్ణి నిర్బంధించావు నువ్వు. ఆ నిర్బంధంతో ఆయన ఇక ఏమీ చేయలేక ఇతర తంత్రములతో పొందినటువంటిది అన్ని పురుషార్థాలని సమకూర్చడంలో ప్రధానమైనది స్వతంత్రమైనది అయినటువంటి నీ తంత్రాన్ని, అంటే శ్రీ విద్యాతంత్రాన్ని భూమి యందు అవతరింపజేశాడు. అదే దేవి యొక్క స్వతంత్రమని, ఆ శ్రీ విద్యాతంత్ర స్వరూపిణియే దేవి అని దీని భావం. సర్వ స్వతంత్రమైనది దేవి అని ఈ నామం యొక్క భావం. సృష్టిలో ఎవరి మీద ఏ పనికి ఆధారపడవలసిన అవసరం లేనిది, తంత్రాలన్నిటికన్నా కూడా అత్యున్నతమైనది, అతీతమైనది, సర్వ నియంతృత్వం కలిగినది, తనదైనటువంటి తంత్రం స్వతంత్రం అనేటువంటి శ్రీ విద్యాతంత్ర స్వరూపిణి, పరమశివునికి అధీనమైనది, తన అధీనంలో పరమశివుడు కలది, శ్రీ విద్య శ్రీచక్రాలకు అధిష్టాత్రి అని
విస్తృత భావం కలిగింది ఈ నామం. పరబ్రహ్మానుభూతినిచ్చేటువంటి మహోన్నత విద్యాస్వరూపిణి, సర్వతంత్రాతీత స్వతంత్రమైనది, సర్వోన్నత్య తంత్రాధికారిణి, శివశక్తి స్వరూపిణి అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. ఆ సర్వ స్వతంత్ర, విశ్వ నియంత్ర, శక్తి సుమంత్ర, దుష్ట నియంత్ర, తత్వ స్వతంత్ర ఆ పరమేశ్వరే. తనదైన తంత్రం కలిగిన దేవి అనేటువంటి కింద నామం స్వతంత్ర అనే నామం ఎవరిపైన ఆధారపడనవసరం లేనటువంటి సర్వ స్వతంత్రమైనది, అన్ని తంత్రాల్లో ఉన్నతమైనటువంటి తన తంత్రమే స్వరూపంగా కలిగినది, పంచకృత్యాలతో కూడినటువంటి సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేది, స్వతంత్రం అనే పేరు కలిగినటువంటి నిత్యాతంత్ర స్వరూపురాలు, శ్రీ విద్యాతంత్ర స్వరూపిణి, తనలో అన్ని విద్యలు, విషయ విజ్ఞానము, మంత్రాలు కూర్చుకున్నటువంటి తంత్రముగా కలిగిందిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. సర్వతంత్ర రూప అనేటువంటి 206వ నామ భావం కూడా కొంత అన్వయమైనటువంటి నామం అది. శ్రీ విద్యాతంత్ర స్వరూపిణి, పరమశివునికి అధీనమైనటువంటి దేవి ఇతర తంత్రాలను ఎలా నియంత్రిస్తుందో వివరిస్తోంది రానున్నటువంటి నామం సర్వతంత్రేసి అనే నామం. ఈ సర్వతంత్రేసి అనే నామానికి అర్థం అన్ని తంత్రాలకు ఈశ్వరి, అధినాయకి అని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వాకర్షణ మోహమారణ వశీకర్యాది కర్మానుషంగాధీతాఖిల తంత్రవస్య జనమోక్షన్మార్గ ప్రోత్సాహిత వ్యామోహాత్మక మోక్షదాయక కులజ్ఞానాది సిద్ధిప్రదాన్ సర్వతంత్ర మహేసి సత్శుభకరీ సిడ్నీపురీ శారదా. సర్వాకర్షణ మోహమారణ వశీకర్యాది కర్మానుషంగాధీతాఖిల తంత్రవస్య జనమోక్షన్మార్గ ప్రోత్సాహిత అన్నాడు. అందరినీ ఆకర్షించడము, సమ్మోహనపరచడము, మారణం, వశీకరణం వంటి కర్మలతో కూడినటువంటి అన్ని తంత్రాలను కూడా తన అధీనంలో ఉంచుకొని జనులని మోక్ష మార్గం వైపు ప్రోత్సాహపరిచేది. వ్యామోహాత్మక మోక్షదాయక కులజ్ఞానాది సిద్ధిప్రదాన్ అన్నారు. అంటే బ్రహ్మవైపు వ్యామోహాన్ని కలిగించేటువంటి మోక్షదాయకమైనటువంటి కుల విద్య, శ్రీ విద్యల ద్వారా సిద్ధిని ప్రసాదింపజేసేది. సర్వతంత్ర మహేసి సత్శుభకరీ అన్నారంటే అన్ని తంత్రాలపైన ఆదిత్యం కలిగి మంచి శుభములను అనుగ్రహించేటువంటి ఈశ్వరి అని. 64 ప్రధాన తంత్రాలు ఉన్నట్లుగా తంత్రశాస్త్రం చెబుతోంది. ఈ తంత్రాలన్నిటిపైన ఆధిపత్యం కలిగి వాటిని తన అధీనంలో ఉంచుకున్న దేవి అని అర్థం. ఆ తంత్రాల యొక్క మూల విషయాలు, ఫలితాలు, ఆ సాధనా విధానాలు అవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఐహికమైనటువంటి కోరికలు తీర్చేవిగా, సిద్ధశక్తుల్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయినా వాటన్నిటి యొక్క స్వరూపము దేవి అని అర్థం. అలాగే సర్వ తంత్రాల చేత, అన్ని తంత్రాల చేత కూడా ప్రతిపాదింపబడినది అంటే చెప్పబడినది. అన్ని తంత్రాలు కూడా దేవుని గురించి చెప్పేవే కాబట్టి అలా ప్రతిపాదించబడే దేవి కాబట్టి సర్వతంత్రేసి అని దీని యొక్క భావం. ఆ తంత్రాలన్నింటిలో ఉన్నటువంటి ప్రధాన తత్వాన్ని తన అదుపులో ఉంచుకోవడం ద్వారా వాటి మీద ఆధిపత్యం కలిగిన దేవి అని మరొక అంతర్గత భావం. ఈ తంత్రాలన్నింటిలోనూ కూడా సర్వోన్నతమైనది శ్రీ విద్యాతంత్రం. ఆ తంత్రం మిగిలిన తంత్రాలకు అధినేత్రి అనే అర్థంలో దేవి శ్రీ విద్యాతంత్ర స్వరూపిణి అనే భావం. అలాగే ఈ తంత్రాలు రకరకాల తంత్రాలు ఉన్నాయి. శైవం, వైష్ణవం, గణాపత్యం, శాక్తేయం ఈ తంత్రాలన్నీ కూడా దేవి యొక్క విభూతిని, దేవి యొక్క రూపాలని ప్రతిపాదిస్తున్నాయి కనుక, వివిధ రూపాలను ప్రతిపాదిస్తున్నాయి కనుక అన్ని తంత్రాలకు కూడా దేవి అధినేత్రి అని భావం. అన్ని చోట్ల కర్మ, జ్ఞాన, ఉపాసన తంత్రాలు అన్నీ కూడా దేవిని లక్ష్యంగా కలిగిన విధానాలే కనుక దేవికి ఆ తంత్రాలన్నీ కూడా అధీనంలో ఉంటాయి అని భావం సర్వతంత్రేసి అంటే. అలాగే రకరకాల ఆచారాలు ఉన్నాయి. దక్షిణాచారం, వామాచారం, క్షపణికాచారం, కాపాలికాచారం, దిగంబరాచారం ఇటువంటి ఆచారాలు ఉన్నాయి. తంత్రాలు కౌళమత తంత్రాలు, విష్ణుక్రాంత తంత్రాలు, రథాక్రాంత తంత్రాలు, అశ్వక్రాంత తంత్రాలు, శామరీయం తంత్రం ఇలాగా అంటే ఎన్నో తంత్రాలు ఉన్నాయి. వీటిల్లో 108 తంత్రాలు ముఖ్యమైనవి. ఆ 108లో మళ్ళీ 64 తంత్రాలే ఆచరణలో ఉన్నాయి, అవి ప్రధానమైనవి.
అందులో కొన్ని యొక్క పేర్లు మహామాయాతంత్రము, శంబరము, యోగిని, జ్వాలాశంబరము, తత్వశంబరము, భైరవాష్టకము, బహురూపాష్టకము, యమలాష్టకము, చంద్రజ్ఞానము, మాలిని, మహాసమ్మోహనము, వామదుష్టము, మహాదుయము, వాతురము, వాతలోత్తరము, హృద్భేదము, తంత్రభేదము, గుహ్యతంత్రము, కామికము, కళావాదము, కళాసారము, కుండికామతము, మతోత్రతంత్రము, వీణాక్షతంత్రము, త్రాతరము, త్రాతరోత్తరము, పంచామృత భేదము, భూతతంత్రము, దామరతంత్రము, కులాసారము, కులోద్దేశము, కుల చూడామణి, సర్వజ్ఞ, మహాకాళీమతము, అరుణేశము, మోదినీశము, వికుంఠీశ్వరము, పూర్వ పశ్చిమ దక్షిణ ఉత్తర నిరుత్తర విమల విమలోద్దేశ, ఇలా ఇవన్నీ తంత్రాలు. ఇలాగా 64 తంత్రాలు ఉన్నాయి. ఈ 64 తంత్రాలకు కూడా అధినేత, అధినాయకి దేవి అని అర్థం. ఈ తంత్రాలన్నీ కూడా ఆకర్షణ, సమ్మోహన, వశీకరణ, విద్వేషణ, ఉచ్చాటన, మారణ అనే 6 కర్మల ద్వారా తంత్రోపాసకులకి వారి తంత్రం యొక్క ఫలాన్ని ఉద్దేశించిన వారికి కూడా వాంఛాలను ప్రసాదింపజేస్తాయి. ఆకర్షణ అంటే ఆకర్షించడం, సమ్మోహనం అంటే మోహింపజేయడం, వశీకరణం వశం చేసుకోవడం, విద్వేషణం వారిని దూరంగా పెట్టడం, వారి మీద ద్వేషం కలిగించడం, ఉచ్చారణ గట్టిగా ఉచ్చరించడం, మారణం అనేటువంటి ఇవన్నీ ఈ 6 కర్మలు ఇవన్నీ కూడా తంత్రాల ద్వారా సాధించబడేవి. ఇవన్నీ కూడా క్షుద్ర విద్యలు, అంటే అల్పమైన ఫలితాలను ఉద్దేశించినవి, కానీ ఆధ్యాత్మిక సాధనకి, జ్ఞాన శోధనకి కూడా ఉపయోగపడేవి కావు. ఇవి కేవలం ఐహిక వాంఛితాలను మాత్రమే సిద్ధింపజేసేవి. ఇవన్నీ కూడా వీటిలో ఎక్కువ భాగం వేద విరుద్ధమైన చర్యలుగానే పరిగణింపబడ్డాయి. వీటిని ఉపాసించేవారు ఎంతటి పండితులైనా సరే ఐహిక భోగాలను కోరుకొని వాటితో ఆ మాయలో ఉండిపోతారు. ఆ తంత్రాలన్నిటి మీద ఆధిపత్యం కలిగిన దేవి అని యొక్క భావం. అలా ఆ తంత్రాలన్నిటిపైన ఆధిపత్యం కలిగినటువంటి దేవి తన భక్తులకి అసలైనటువంటి శృతి స్మృతి సమ్మతాలైనటువంటి జ్ఞానతంత్రాలు, సమయాచార తంత్రం, కాది విద్యాతంత్రం, ఇవన్నీ కూడా అవి వశిష్ఠ, సనక, సనందన, సనత్కుమార, సుఖ సంహితులు. వీటినే సుభాగమ పంచకం అంటారు. ఐదు ఇవన్నీ ఈ ఆగమాలు, 5 ఆగమాలు వశిష్ఠ, సనక, సనందన, సనత్కుమార, సుఖ సంహితులు. ఇవి ఈ సుభాగమ పంచకాలు అందించినవి. వాటన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది దేవి అని భావం. ఇవి సత్వగుణ సమేతంగా నిష్కామంగా చతుర్యాగాలతో కూడినటువంటి తంత్రాలు. ఈ తంత్రాల సాధనలే దేవిని సాక్షాత్కరింపజేస్తాయి కనుక ఇవి సర్వోత్కృష్టమని చెప్పబడ్డాయి. వీటన్నిటి యొక్క స్వరూపమైన దేవి అని భావం. లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి తంత్రాలు, వాటి ఉపాసనా మంత్రాలు అన్నీ కూడా శివుడు చెప్పినవే. వాటన్నిటి లక్ష్యమైనటువంటి దేవతా స్వరూపాలు అన్నీ కూడా దేవివే కనుక దేవి సర్వతంత్రేసి అని భావం. గౌడపాదుల వారు ఆయన రాసినటువంటి శుభగోదయ స్థితిలో ఇలా అంటారు: చతుషష్ఠిస్తంత్రాణ్యపి కులమతం నిందితమభూ జజేద నిశ్చాఖ్యం మతమపి భవేన్నిందితమయా స్వాభ్యా పంచైతా శృతి సరణి సిద్ధా ప్రకృతయో మహావిద్యాస్తాసాం భవతి పరమార్థో భగవతి అంటారు. అంటే శాక్తేయంలో కౌలాచారులకి 64 తంత్రాలు ఉన్నాయి, మిశ్రమాచారులకి 8 తంత్రాలు ఉన్నాయి, సమయాచారులకి 5 తంత్రాలు ఉన్నటువంటి సుభగ పంచకం, ఇందాక చెప్పినటువంటి వాసిష్ఠ, సనక, సనందన, సనత్కుమార, సుఖ సంహితులు ఇవి ప్రమాణం. అదే మహావిద్యా తంత్రము. ఈ తంత్రాలన్నింటికీ మహావిద్యాస్తాసాం భవతి పరమార్థో భగవతి అంటారంటే ఆ మహావిద్యా తంత్రాన్ని అన్నిటికీ కూడా ఈశ్వరి అని భావం. అన్ని తంత్రాల మీద ఆధిపత్యం కలిగిన దేవి అని ఈ నామ యొక్క భావం. ఉపాసనలో అన్ని ఆచారాలకి, తంత్రాలకి అధినేత్రి. తంత్రాలన్నిటిపైన ఆధిపత్యం కలిగి వాటిని తన అధీనంలో ఉంచుకున్నది. ఆధ్యాత్మిక సాధనకి, జ్ఞాన శోధనకి ఉపయోగపడేటువంటి ఉత్తమమైన తంత్ర సాధనా మార్గాలని తన భక్తులకి ప్రసాదించేది. శ్రీ విద్యాతంత్ర స్వరూపిణి. తంత్రాల లక్ష్యమైనటువంటి దేవతా రూపాలు తానే అయినది అని విస్తృతమైన భావం. తంత్ర విధానము, తంత్ర లక్ష్యము, తంత్ర ఫలము సర్వం అన్నీ కూడా దేవియే అని అంతర్గత విశేష భావం ఇందులో ఉన్నది.
ఆ సర్వయంత్రేసి, యంత్రతంత్రేసి, తంత్రమంత్రేసి, మంత్రతత్వేసి, తత్వలక్ష్యేసి ఆ పరమేశ్వరే. అన్ని తంత్రాలకు అధినేత్రి దేవి అనేటువంటి కింద నామం సర్వతంత్రేసి అనే నామం 64 ప్రధాన తంత్రాలకి, వాటిలో సర్వోన్నతమైనటువంటి శ్రీ విద్యా తంత్రానికి ఈశ్వరి, సర్వతంత్రాల చేత ప్రతిపాదించబడేది. వాటన్నిటి లక్ష్యమైనటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా తానే అయినది. అన్ని తంత్రాలు ఉద్దేశించినటువంటి విభూతి తనదే అయినది. వాటి ఫలస్వరూపము తానే అయినది అనేటువంటి విశేష భావాన్ని కలిగించింది. సర్వోత్కృష్టములు, సకల సౌప్రదములు అయినటువంటి జ్ఞానతంత్రాలు మాత్రమే దేవిని సాక్షాత్కరింపజేసి ఆ అనుభూతిని ప్రసాదింపజేస్తాయి. కాబట్టి భక్తులకి ఆ తంత్ర మార్గాలను ప్రసాదించేది అని అంతర్గత భావం గోచరిస్తుంది ఆ నామంలో. తంత్రాలకు అన్నిటికీ పైమెట్టు అయినటువంటి సాధనా విధానాలతో దేవికి గల సంబంధాన్ని వివరిస్తోంది వచ్చే నామం దక్షిణామూర్తి రూపిణి అనే నామం. దీని యొక్క బాహ్యమైన అర్థం దక్షిణామూర్తి స్వరూపమైనది అని. దీని భావార్థ శ్లోకం బ్రహ్మజ్ఞాన ప్రభావ భాసితయుతశ్చిన్ముద్రయాంధారయా నైర్గుణ్యా సగుణాన్వితాకృత పరబ్రహ్మస్వరూపాత్మయా సర్వశాస్త్ర సమన్వయా ధృతప్రభా శ్రీదక్షిణామూర్తయా చిన్మాత్రాత్మక రూపిణీ సురమణి సిడ్నీపురీ శారదా బ్రహ్మజ్ఞాన ప్రభావ భాసితయుతశ్చిన్ముద్రయాంధారయా అన్నారంటే బ్రహ్మజ్ఞాన ప్రభావంతో ప్రకాశిస్తూ చిన్ముద్రను ధరించినది. నైర్గుణ్యాస్త గుణాన్విత ఆకృత పరబ్రహ్మస్వరూపాత్మయా అన్నారంటే నిర్గుణం స్వగుణ రూపాలతో కూడినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది. సర్వశాస్త్ర సమన్వయాధృత ప్రభా శ్రీదక్షిణామూర్తయా అన్నారంటే సర్వశాస్త్రాలని సమన్వయపరిచేటటువంటి విజ్ఞాన ప్రభలతో ప్రకాశించేది, దక్షిణామూర్తి స్వరూపమైనది. చిన్మాత్రాత్మక రూపిణి సురమణి దేవతల్లో ప్రసిద్ధి చెందినటువంటి చిన్మాత్రా రూపమైనటువంటి ఈశ్వరి అని. బ్రహ్మజ్ఞానులు తత్వవేత్తలు అయినటువంటి సనక సనందనాది మునులు బ్రహ్మజ్ఞాన విషయంలో సంశయాలను తీర్చుకోవడానికి శివుని దగ్గరికి వచ్చి శివుని ప్రార్థిస్తారు. అప్పుడు ప్రార్థిస్తే ఆయన 16 సంవత్సరాల యువకుని రూపంలో భాండీరం అనేటువంటి మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా పద్మాసనంలో కూర్చుని దక్షిణ హస్తంతో చిన్ముద్రను ధరించి తురీయ స్థితిలో వారికి దర్శనమిస్తాడు. ఆ చిన్మూర్తిని చూడగానే ఆ సనకసనందనాదులందరికీ కూడా వారి సంశయాలన్నీ తీరిపోతాయి. అదే దక్షిణామూర్తి రూపం. అలా దక్షిణామూర్తి రూపంలో శివుడు బ్రహ్మకి, నారాయణుడికి, ఇతర దేవతలకి కూడా అధ్యాపకుడు అయినట్లుగా ప్రసిద్ధ పురాణ గాథ. దేవియే ఆ స్వరూపంలో దర్శనమిచ్చింది అని కూడా పురాణగా దేవి పురాణం చెబుతుంది. ఆ స్వరూపం కల దేవి అని భావం. అలాగే శంకరాచార్యులు శివానందలోనూ దక్షిణామూర్తి శ్లోకంలో స్తోత్రంలో అనే చోట చెప్తారు. చిత్రం వర్తరోర్మూలే శిష్యా వృద్ధా గురు వివాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని. అంటే చిత్రం అతి విచిత్రమైనది ఏంటంటే వటతరోర్మూలే అంటే మర్రి చెట్టు కింద, మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నారు. శిష్యా వృద్ధా గురు వివాహ శిష్యులందరూ చాలా వృద్ధులు, అందరూ చాలా పెద్దవాళ్ళు. గురువు మటుకు యువకుడు. అలా కూర్చున్నారు వాళ్ళిద్దరును. కూర్చుంటే గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువుగారు ఏమీ మాట్లాడలేదు, మౌనమే. ఆయన మౌనమే ఆభరణం. ఆయన అదే వ్యాఖ్యానం అనుకోవాలి. ఆ వ్యాఖ్యానంతో శిష్యులందరికీ కూడా సంశయాలన్నీ తొలగిపోయాయి అని. ఈ విషయాన్ని ప్రసిద్ధమైన పురాణ కాదు ఇది. ఈ దక్షిణామూర్తి స్వరూపం ఇది. అలాగే చిన్ముద్ర, దక్షిణామూర్తి ధరించేటువంటి ముద్ర చిన్ముద్ర. చిన్ముద్ర అంటే కుడి చేతి చూపుడు వేలు, కుడి బొటన వేలు ఇలా చివరిలో ఉంగరంలా కలిపి మిగిలిన 3 వేళ్ళు నిలువుగా ఊర్ధ్వముఖంగా ఉండేటట్టు చూపించే ముద్ర, దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రలో బొటన వేలు అహంని, చూపుడు వేలు బ్రహ్మని సూచిస్తాయి. కాబట్టి ఆ రెండింటినీ కలపడం అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే. అదే సోహం అనేటువంటి అజపా గాయత్రికి సూచన. అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పూర్తిగా అవగతం అయితే
అన్ని సంశయాలు తీరిపోతాయి అని దీని యొక్క భావం. ఈ దక్షిణామూర్తి రూపిణి అనే దక్షిణామూర్తి స్వరూపంలో యొక్క భావం అదే. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం పూర్తిగా కలిగితే అప్పుడు సంశయాలే ఉండవయా. శివుని రూపమైనటువంటి దక్షిణామూర్తి సర్వ విద్యా ప్రపంచానికి కూడా కారణ విద్యా గురువు ఆయన, సకల విద్యలకు నిధి అయినవాడు ఆయన. అలా శివుడు సృష్టి అంతటికి గురువు, విష్ణువు సృష్టికి ప్రభువు, బ్రహ్మ సృష్టికి కుటుంబి, అంటే ఆయన సృష్టించాడు. ఆ ఆది గురువు అయినటువంటి శివస్వరూపుడు అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. శ్రీ విద్యా పరమ గురువుల్లో దక్షిణామూర్తి కూడా ఉన్నారు. జ్ఞానప్రదాత అయినటువంటి ఆ దక్షిణామూర్తి యొక్క స్వరూపమే దేవి అని దీని యొక్క భావం. అలాగే దక్షిణామూర్తి రూపిణి అనే దాన్ని విడదీసి దక్షిణ అమూర్తి రూపిణి అని కానీ విడదీసి చూస్తే, దక్షిణ అనేది సృష్టి స్థితి అనేటువంటి పంచకృత్య సామర్థ్య శక్తి అయినటువంటి సగుణ బ్రహ్మకి, అమూర్తి అంటే నిర్గుణ బ్రహ్మకి సంకేతాలు. అంటే అలా సగుణ బ్రహ్మకు నిర్గుణ బ్రహ్మ యొక్క సమన్వయ స్వరూపిణి దేవి అని దీని యొక్క అంతర్గత భావం. శుద్ధమైనటువంటి సత్వ గురువుగా మేధా దక్షిణామూర్తి, సత్వరజస్సుల గురువుగా హయగ్రీవుల వారు, త్రిగుణ లక్షణాలు కలిగినటువంటి గురువు దత్తాత్రేయులు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ ముగ్గురు కూడా గురువులే. ఈ గురువుల యొక్క స్వరూపమైన దేవి అని భావం. అలాగే తంత్రశాస్త్రంలో దక్షిణామూర్తి మంత్రం ఒకటి ప్రసిద్ధమైనది ఒకటి ఉంది. ఆ మంత్రస్వరూపిణి అనర్థం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే అనేటువంటి మగుడంతో దక్షిణామూర్తి స్తోత్రం శంకరులు వారు రచించారు. అలాగే ఎన్నో శ్లోకాలు ఉన్నాయని ఈ దక్షిణామూర్తి మీద అష్టకం రచించారు ఆయన. ఇంకో చోట దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాలు ఇంక మరికొన్ని ఉన్నాయి. శుద్ధ స్ఫటిక సంకాశం శశిఖండం విభూషితం వ్యాఘ్రధర్మధరం శాంతం జటామకుటమండితం ముఖపంకేర్హోల్లాసం సోమ సూర్యాగ్నిరోచనం భావయామి మహాదేవం దక్షిణామూర్తి విగ్రహం అని ఒక శ్లోకం అది. అలాగే స్ఫటిక రజిత వర్ణం ముక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే దశత మురగకంఠం చంద్రచూడం త్రినేత్రం విద్యుత్ విభూషం దక్షిణామూర్తి మీడే. స్ఫటిక రజిత వర్ణం ఆయన అంటే తెల్లని తెలుపు కలిగిన వాడు, ముక్తికీమక్షమాలాం అంటే ముత్యాల అక్షమాల ధరించిన వాడు, అమృత కలశం ఉంది ఆయన చేతిలో, విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే విద్య జ్ఞానముద్ర దాచిన వాడు చేతుల్లోనూ, దశత మురగకంఠం అంటే మెడలో పాము వేసుకున్నవాడు, చంద్రచూడం పైన చంద్రుని ధరించిన వాడు, త్రినేత్రం 3 కన్నులు కలవాడు, విద్యుత వివిధ భూషం రకరకాల భూషణాలు కలిగిన వాడు దక్షిణామూర్తి మీడే అంటారు. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ అని మరొక ప్రార్థనా శ్లోకం. ఆయన ప్రణవరూపమైన వాడు, ఓంకార స్వరూపమైన వాడు ఆయన, శుద్ధ జ్ఞానమూర్తి ఆయన, నిర్మలుడు ప్రశాంతమైనటువంటి వాడు అటువంటి దక్షిణామూర్తి. అలాగే యోగేంద్ర హృదయాంభోజ నిషన్నం అపవర్గదం నమామి దక్షిణామూర్తిం ప్రణవాత్మస్వరూపిణీ అంటాడు. స్వరూపిణం అంటే యోగేంద్ర హృదయాంభోజ నిషన్నం అపవర్గదం నమామి దక్షిణామూర్తిం ప్రణవాత్మస్వరూపిణం అని. అంటే దక్షిణామూర్తి ప్రణవస్వరూపమైన వాడు, యోగీంద్రుడు యొక్క హృదయాలని పద్మాలలో అలా ఉండేవాడు, నిత్యము నివసించేవాడు. నమామి దక్షిణామూర్తి, అటువంటి దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని. ఈ నామంలో ఈ భవాద శ్లోకంలో దక్షిణామూర్తి మంత్రం కూడా సూచించబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం భస్మ వ్యాపాండురాంగ శశికళధరో జ్ఞానముద్రాక్షమాల వీణా పుస్తకైర్విరాజత్కరతల కమలో యోగ పట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషణ్ణో మునివర నిగరైః సేవిత సుప్రసన్న సవ్యాళ కృత్తివాస సతతమవతునో దక్షిణామూర్తిరీశ. దానికి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మయ్యం మేధాం ప్రజ్ఞాం ప్రేచ్ఛ స్వాహాని. జ్ఞానప్రదాత అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపమే దేవి అని ఈ నామ యొక్క భావం. బ్రహ్మవేత్తలైనటువంటి సర్గసనందనాది యోగుల యొక్క సంశయాలను తీర్చినటువంటి సంపూర్ణ జ్ఞానస్వరూపుడు, సకల విద్యలకి నిధి, శివావతారమైనటువంటి దక్షిణామూర్తి యొక్క జ్ఞానశక్తి, సగుణ నిర్గుణ బ్రహ్మ యొక్క సమన్వయ స్వరూపిణి,
సుప్రసిద్ధ దక్షిణామూర్తి మంత్ర స్వరూపిణి అని ఈ నామం యొక్క విస్తృత భావం. సృష్టి అంతరికి గురువు అయినటువంటి శివుని యొక్క జ్ఞానశక్తి స్వరూపిణి, సర్వ విజ్ఞాన స్వరూపిణి, వేదశాస్త్ర జ్ఞాన వికాసిని, వేదాంత విలాసిని, శ్రీ విద్యా స్వరూపిణి దేవి అని విశేషమైనటువంటి అంతర్గత భావం ఉంది ఈ నామంలో. ఇక ముందు రాబోయేటువంటి సనకాది సమారాధ్య అనే నామానికి ఈ నామం యొక్క మూలగాథ, ఇందాక చెప్పుకుంటే పురాణ గాథ, దక్షిణామూర్తి అవతరణము, జ్ఞానరూపతత్వ వివరణము, సమన్వయ విధాయక. ఆ విధంగా ఆ విజ్ఞాన రూపిణి, ప్రజ్ఞాన భాషిణి, ఆనందకారిణి, తత్వార్థధారిణి, సర్వార్థకారిణి ఆ పరమేశ్వరే. సర్వ విద్యలకి గురువు, జ్ఞానస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం దక్షిణామూర్తి రూపిణి అనే నామం బ్రహ్మజ్ఞానులకే అనుభూతి ద్వారా సంశయాలు తీర్చినటువంటి సకల విద్యానిధి, శివావతార స్వరూపము, శ్రీ విద్య జ్ఞానప్రదాత అయినటువంటి ఆ దక్షిణామూర్తి యొక్క రూపమైన దేవి. అలాగే స్ఫూర్తి, జ్ఞానము, ప్రతిభ ఉన్న అన్నీ కూడాను. అలాగే సగుణ నిర్గుణ బ్రహ్మ యొక్క సమన్వయ స్వరూపిణి, వేదాంత సాధ్యమైనటువంటి అహం బ్రహ్మాస్మి వంటి వాక్యాల్లో ఉన్నటువంటి నిగూఢ జ్ఞానం దేవియే అని అంతర్గత రహస్యభావం ఉంది అందులో. శ్రీ విద్యా గురు పరంపర అంతా కూడా దేవి యొక్క స్వరూపమే, ప్రజ్ఞ, ప్రతిభ, ప్రభావమే అని అసలు అంతరార్థం ఆ నామంలోది. శ్రీ విద్యా స్వరూపిణి అయినటువంటి దేవి ఎవరి చేత ఆరాధించబడుతోందో చెబుతోంది వచ్చే నామం సనకాది సమారాధ్య అనే నామం. ఈ సనకాది సమారాధ్య అనే నామానికి అర్థం సనకుడు మొదలైనటువంటి యోగుల చేత చక్కగా ఆరాధించబడేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సిద్ధౌఘ స్థితి యోగ సాధక హృదంతర్యేణ సద్వాసిత జీవాంతర్య పరాదివాక్ ప్రభవ భావాద్యేన సంకీర్తిత సర్వాద్య సనక సనందన సమారాధ్య సురారాధిత శ్రీ విద్యాద్వర యోగి బృంద వినుత సిడ్నీపురీ శారదా. అంటే సిద్ధౌఘ స్థితి యోగ సాధక ఉదంతర్యేణ సద్వాసిత అన్నారంటే సిద్ధౌఘం అంటే సిద్ధుల సంఘమైనటువంటి సంఘంలో యోగస్థితి కలిగినటువంటి యోగుల హృదయాల్లో చక్కగా నివసించేది. జీవాంతర్య పరాదివాక్ ప్రభవ భావాద్యేన సంకీర్తిత అన్నారంటే జీవుల్లో పరా, పశ్చింది, మధ్యమ, వైఖరి అనేటువంటి వాక్కుల ప్రభావస్వరూపంగా చెప్పబడేటువంటి యోగ జ్ఞానుల చేత కీర్తించబడేది. సర్వాద్య సనక సనందన సమారాధ్య సురారాధిత అన్నారంటే అన్నింటికీ ఆద్యులైనటువంటి మొదలైనటువంటి సనక సనందనం మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానుల చేత ఆరాధించబడేది. శ్రీ విద్యాద్వర యోగి బృంద వినుత అన్నారంటే శ్రీ విద్యా సాధకులైనటువంటి యోగుల యొక్క బృందములు, యోగుల సమూహముల చేత నృతింపబడేటువంటి ఈశ్వరి అని. బ్రహ్మమానస పుత్రుడు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్ సుజాతుడు అని చెప్పి వీరు నలుగురు కూడా బ్రహ్మమానస పుత్రుడు. వీరు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానులు. వారు నివృత్తి మార్గంలో ఉంటారు సామాన్యంగా. బాలురు చిన్న బాలుల రూపంలో సంచరిస్తూ ఉంటారని చెప్పి పురాణ భాగవత ప్రసిద్ధ గాథ. వీరే ఒకసారి వైకుంఠాన్ని దర్శించడానికి బాలుల రూపంలో వెళ్ళినప్పుడు అక్కడ వైకుంఠ ద్వారం దగ్గర ఉన్న జేబీజీలు అడ్డగించడము, ఆ కథంతా తర్వాత వారు శపించడము, ఆ శాప ఫలితంగా వారు 3 జన్మలు శ్రీహరితో వైరం పొందడము, ఇవన్నీ కూడా పురాణగాథ. ఈ పురాణగాథలో ఆ సనక సనందన సనత్ కుమార్, సనత్ సుజాత అనేవారు నలుగురు కూడా చిన్న బాలుల రూపంలో ఉంటారు ఎప్పుడు. వీరు శ్రీ విద్యా పరంపరలో గట్టివారు. వీరిని సిద్ధౌఘంగా చెప్తారు. అంటే సిద్ధులు వీళ్ళు, సిద్ధుల సమూహం వీళ్ళు. అటువంటి సనకాదులైనటువంటి బ్రహ్మవేత్తల చేత ఆరాధించబడేది దేవి అని దీని యొక్క అర్థం. దక్షిణామూర్తి నుంచి శ్రీ విద్యా విధానాన్ని ఈ సనక సనందనాది మహర్షులు గ్రహించుకుని దేవిని ఆరాధించారు. వారు శ్రీ విద్యా దక్షిణాచార సంప్రదాయ ప్రవర్తకులు. వారి చేత ఆరాధించబడినది దేవి అని భావం. జీవుల్లో
ఇదివరకు చెప్పుకున్నట్లుగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి వాక్కుల స్వరూపాలుగా ఆ సనక సనందనాది మునులు పనిచేస్తూ ఉంటారని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. వారి చేత అంటే అన్ని స్థాయిల వాక్కుల చేత కూడా కీర్తింపబడేది దేవి అని భావం. ఈ బ్రహ్మమానస పుత్రులైన వాడు వీరి చేతనే ఈ వాక్కులన్నీ కూడా బహిర్గతం అవుతూ ఉంటాయి. ఈ 4 వాక్యులు కూడా అవి క్రమంగా ఒక్కొక్క స్థితిని తీసుకుంటాయి. పరా అనేది నామాలని, పశ్యంతి అనేది క్రియల్ని, మధ్యమ అనేది అవ్యయాల్ని, వైఖరి అనేది ఉపసర్గల్ని సూచిస్తాయి. ఇవి వాక్కులకి వారు అధిష్టాన జ్ఞాన దేవతలు ఆ సనక సనందనాది మునులు. ఆ సనక సనందనాది మొదలైనటువంటి యోగుల చేత ఆరాధించబడే దేవి అని దీని యొక్క భావం. బ్రహ్మాండ పురాణంలో త్వమేవానాదిరఖిల కార్యకారణ రూపిణి త్వమేవ హి విజన్వంతి యోగిన సనకాదయ అని చెప్పబడింది. అంటే దేవిని ఉద్దేశించి చెప్తూ, ఓ దేవి నీవే ఆదివి, అంటే నీవే మొట్టమొదటి దానివి, కార్యకారణ రూపిణివి, కార్యానికి కారణానికి కూడా రూపం నీదే. సనకాది యోగి శ్రేష్ఠులు నిన్నే స్మరిస్తూ వెతుకుతూ ఉంటారు అని అర్థం. త్వమేవై విజన్వంతి యోగిన సనకాదయ అని అంటే అలా సనకాదుల చేత స్మరించబడి ఆరాధించబడే దేవి అని ఈ నామం యొక్క భావం. సనక సనందనాది బ్రహ్మవేత్తల చేత ఆరాధించబడే దేవి అని నామం భావం. బ్రహ్మజ్ఞానులు, యోగశ్రేష్ఠులు, యోగి పుంగవులు, శ్రీ విద్యా గురు పరంపరలో ఉన్న వారి చేత ధ్యానించబడేది, వివిధ రకాలైన వాక్కుల స్వరూపమైనది, అనాది అయినది, మొట్టమొదటి నుంచి ఉన్నది, అఖిల కార్యకారణ రూపిణి, సిద్ధౌగ స్థితి కలిగినటువంటి యోగుల హృదయాల్లో చక్కగా నివసించేది, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసరింపజేసేటువంటి గురువులని ప్రోత్సహించేది, ఆ గురు పరంపరను సంరక్షించేది అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. ఆ విజ్ఞాన సుబోధ్య, శ్రీ విద్యా ప్రబోధ్య, యోగీంద్రారాధ్య, మంత్రార్థ సంవేద్య, తత్వార్థ ప్రపద్య ఆ పరమేశ్వరే. సనకుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానుల చేత ధ్యానించబడే దేవి అన్నటువంటి కింద నామం సనకాది సమారాధ్య అనే నామం బ్రహ్మవేత్తల చేత పరబ్రహ్మ జ్ఞాన స్వరూపిణిగా గుర్తించబడి ఆరాధింపబడేది, బ్రహ్మజ్ఞాన గురు పరంపరా మండలాన్ని పరిరక్షించేది, జీవుల్లో అన్ని స్థాయిల యొక్క వాక్కుల చేత కూడా కీర్తించబడేది, శ్రీ విద్యా సంప్రదాయ ప్రవర్తకుల చేత ఆరాధించబడేది, ఆద్యంతాలు అవస్థాత్రయాలు లేనటువంటి నిత్య సత్య జ్ఞాన ప్రభా విభాసిని దేవి అని అంతర్గత విశేషాలని భావాలని అందించింది ఆ నామం. బ్రహ్మ విద్యా వరిష్ఠులు అందరూ కూడా అర్చించినటువంటి మహనీయ ప్రజ్ఞా ప్రభాసిని, విజ్ఞాన వికాసిని, సుజ్ఞాన ప్రబోధిని అని రహస్యభావం కలిగింది ఆ నామం. అలాగా బ్రహ్మజ్ఞానుల చేత నుతింపబడేటువంటి దేవి యొక్క అనుగ్రహాన్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం శివజ్ఞానప్రదాయిని అనే నామం. ఈ శివజ్ఞానప్రదాయిని అనే నామానికి అర్థం శివ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం నైర్గుణ్యాత్మక నిర్వికార శివశక్తిర్యుక్త సంశోభిత ఆత్మజ్ఞాన ప్రకాశితాన్విత లసద్హాసా ప్రభాసాకృత వాగర్ధాత్మక సృష్టి పాలన కళా సంరంభ సంభావిత శైవజ్ఞాన ప్రదాయిని సురమణి సిడ్నీపురీ శారదా. నైర్గుణ్యాత్మక నిర్వికార శివశక్తిర్యుక్త సంశోభిత అన్నారంటే నిర్గుణము, నిరాకారము, నిర్వికారము అయినటువంటి శివుని శక్తి స్వరూపంగా శోభిల్లేది. ఆత్మజ్ఞాన ప్రకాశితాన్విత లసద్హాస ప్రభాసాకృత అన్నారంటే ఆత్మజ్ఞానంతో ప్రకాశించేటువంటి చిరుహాసం, చిరు మందహాసంతో భాసమానమైనది వెలుగుతూ ఉండేది. వాగర్ధాత్మక సృష్టి పాలన కళా సంరంభ సంభావిత అన్నారంటే వాక్కు అర్థాల లాగా ఉన్నటువంటి శివశక్తి స్వరూపంగా సృష్టి పాలన విధానంలో నేర్పు కలిగినది. కళా సంరంభ సంభావిత అన్నారంటే శైవజ్ఞాన ప్రదాయిని సురమణి అన్నారంటే
శివజ్ఞానాన్ని, శివపరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది, దేవతలందరిలోకి శ్రేష్ఠులైనటువంటి ఈశ్వరి అని. నిర్గుణుడు నిరంజనుడు అయినటువంటి శివుని గురించిన జ్ఞానాన్ని భక్తులు కలిగించేది దేవి అని అర్థం. అలాగే యోగ వాసిష్టంలో అంటే వాసిష్ఠ రామాయణంలో, అలాగే వాయుపురాణంలో కూడా స్పందేన రక్షతే వాయు వన్యం ఔష్ణేన రక్షతే చిన్మాత్రం అమలం శాంతం శివ ఇత్యుదితి తంతు ఎత్తనింది. అంటే స్పందన వలన వాయువు, వేడి వల్ల అగ్ని ఎలా తెలియబడతాయో అలాగే పరిశుద్ధము శాంతము అయినటువంటి జ్ఞానం అనేటువంటి స్పందరూపమైన శక్తి చేత మాత్రమే శివుడు తెలియబడతాడు అని అర్థం. అంటే నిర్వికారుడైనటువంటి శివుడు తన జ్ఞానాన్ని ఎప్పుడూ ప్రసరింపజేయడు. ఆయన ఆ పని దేవి చేస్తుంది. అంటే జ్ఞానస్వరూపిణి అయినటువంటి దేవి శివుని గురించిన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని భావం. ఇక శివం అనే పదానికి గురించి మాండూక్యోపనిషత్తు ఇలా చెబుతోంది. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యాపదేశ్యం ఏకాత్మం ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యతే అని. అంటే అదృష్టం అంటే చూడబడింది, అవ్యవహార్యం అంటే వ్యవహరించడానికి వీలు కానిది, అగ్రాహ్యం సేకరించడానికి తీసుకోవడానికి వీలు లేనిది, అలక్షణం లక్షణముల చేత నిర్వచించబడడం లేనిది, అచింత్యం ఊహించడానికి సాధ్యం కానిది, అవ్యాపదేశ్యం అంటే కొలవడానికి వీలు లేనిది, ఏకాత్మ ఆత్మశబ్ద వాచ్యతత్వం వల్ల కేవలం ఒకే ఉన్నది అన్న నమ్మకానికి సారమైనది, ఏకాత్మ ప్రత్యయసారం అది. అంటే ఆత్మ అనేటువంటి దానివల్ల అనే పదంతో కేవలము అనే అర్థంతో కొలవడానికి శక్యంగా నమ్మక దాన్ని కేవలం అనే నమ్మకమే సారమైనది. అలాగే విశ్వానికి ఉపశమనం, ప్రపంచోపశమం అన్నారు కదా, విశ్వానికి ఉపశమనం అనగా లయమునకు అధిష్టానమైనది. లయం తర్వాత రెండవది లేకుండా తానొక్కడే అంటే అద్వైత స్థితి కలిగినటువంటి అద్వైత స్థితి. మంగళకరమైన నాలుగవ స్థితి శివం అంటే నాలుగవ స్థితి శివం అనబడుతుంది అని. ఆ శివం స్థితి యొక్క జ్ఞానాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని అనుభవింపజేయగలదు కనుక శివజ్ఞాన ప్రదాయిని అని అర్థం. శ్రీ విద్యోపాసకులకి నిత్య సత్య బ్రహ్మజ్ఞానం నిశ్చయంగా లభిస్తుంది అని అంతర్గత భావం. అంటే శ్రీ విద్యోపాసన ద్వారా దేవిని అర్చిస్తే దేవి ప్రసాదించేది శివజ్ఞానము అని. ఆ శివజ్ఞానం దొరుకుతుంది అని అర్థం. అంటే బ్రహ్మజ్ఞానం దొరుకుతుంది. అద్వైతము అఖండము అనిర్వచనీయము అయినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమే శివము, అదే బ్రహ్మము. ఆ శివజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించే దేవి. అంటే దేవి అనుగ్రహం వల్లనే ఆ శివజ్ఞానాన్ని పొందడం సాధ్యమవుతుంది అని భావం. ఏ జ్ఞానం కలిగితే లయం సాధ్యమవుతుందో అంటే మోక్షం వస్తుందో అది శివజ్ఞానం. అంటే శివ సాయుధ్యాన్ని కలిగించేది శివజ్ఞానం. అంటే శివుడిగా మారడానికి దోహదం చేసేది. అది యోగంలో అయితే సమాధి స్థితి, తంత్రంలో తన్మయీకరణ స్థితి, సంగీతంలో పరవశత్వ స్థితి, సాహిత్యంలో రసానుభూతి స్థితి. ఆయా సాధకులందరికీ కూడా ఆయా కళల్లో ఉన్న సాధకులందరికీ కూడా ఆయా స్థితులను ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. శివజ్ఞానం అంటే వాక్కు అర్థాలు శివశక్తులు రెండు కలిసిన జ్ఞానం. అది ఆ వాక్కు అర్థాలలాగా శివశక్తులు ఇద్దరూ కూడా విడదీయలేని వారు, అత్యంత సన్నిహితులు. వారి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించే దేవి అనే భావం. వరాహపురాణంలో ఎవరు రుద్రుని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకుంటారో వారికి పార్వతి, లక్ష్మి, సరస్వతి అనేటువంటి ముగ్గురు శక్తులు కూడా స్వాధీనులు అవుతారు అని చెప్పబడింది. అంటే ఏ జ్ఞానం వలన రుద్రుని తెలుసుకోవచ్చో ఆ శివజ్ఞానాన్ని ప్రసాదించే దేవి అని దీని యొక్క అంతర్గత భావం. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ మనోప్రశాంతతని పెంచేటువంటి ప్రశస్తమైనటువంటి శివజ్ఞాన మంత్రం ఉంటుంది. దాని యొక్క ధ్యాన శ్లోకం కమండల్వక్షమానేచ పత్రాభీతి ధృతాంకరై చర్మాంబరాం జటాజూటీం తపస్వినీం శివాం భజే. మంత్రం ఓం హ్రీం సం నః ప్రజ్ఞాన శివే నమస్వాని. శివజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే దేవి అని నామం యొక్క భావం.
అద్వైత స్థితి లయానికి అధిష్టానమైనది, సర్వశుభకరమైనది, సంపూర్ణ జ్ఞానస్వరూపం శివం కనుక ఆ స్థితుల యొక్క ఎరుక అంటే జ్ఞానాన్ని ప్రసాదించి భక్తులని శివసాయుధ్యాన్ని చేరుస్తుంది. యోగ సాధనలో సమాధి స్థితికి చేర్చి బ్రహ్మానందానుభూతిని ప్రసాదిస్తుంది అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. జ్ఞానరూపిణి ఆనందదాయి అయినటువంటి దేవి ఆ రెండిటి యొక్క సమగ్ర సమాహారాన్ని అంటే జ్ఞానాన్ని ఆనందాన్ని సమగ్రంగా కలిపి ప్రసాదించి భక్తుల్ని సాధకుల్ని అనుగ్రహిస్తుంది అని అంతర్గత భావం. ఇంతవరకు చెప్పినటువంటి సరస్వతి విద్యానుష్ఠానం వల్ల ఫలితం శివజ్ఞానమని, దాన్ని ప్రసాదించే దేవి అని విద్యా ఫలశ్రుతి ఈ నామభావం. దేశకాల పరిచ్ఛిన్న అనే నామం నుంచి మొదలైనటువంటి సరస్వతి విద్య వివరణ ఈ నామంతో పూర్తయింది. ఆ ప్రజ్ఞాన ప్రసాదిని, విజ్ఞాన వికాసిని, సుజ్ఞాన సుహాసిని, తత్వార్థ ప్రబోధిని, ఆనంద విలాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.